నా పేరు డాక్టర్ టి కృష్ణమూర్తి అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్ క్యూర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2లో సుమారు 15 సంవత్సరాల నుంచి సూపరింటెండెంట్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఈరోజు మే 9వ తారీఖు 2024న ఇక్కడ ఫిజియోథెరపీ సెంటర్ కూడా ప్రారంభించబడడం జరిగింది. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు శారీరక శ్రమ లేకుండా వట్టి మైండ్తోనే పనిచేస్తారు, చేతులతోనే పనిచేస్తారు. అటువంటి వారికి సర్వికల్ స్పాండిలోసిస్ అని, లేదంటే నడుము నొప్పి అని, పెరి ఆర్థరైటిస్ అని, ఫ్రోజన్ షోల్డర్ అని, అలాంటి కీళ్ళ నొప్పులన్నీ వస్తుంటాయి. ఇటువంటి జబ్బులున్నవారు ముఖ్యంగా మెదడుతో పనిచేసే వాళ్ళు, చేతులతో పనిచేసే వాళ్ళకు ఈ ప్రకృతి వైద్యంతో పాటు, ప్రకృతి వైద్యం అంటే పంచభూతాలతో చికిత్స చేస్తారండి. మట్టి, నీరు, గాలి, సూర్యరశ్మి, ఆకాశతత్వం. ఈ ప్రకృతి చికిత్సలో ఆహార విహార నియమాలు ఉంటాయి. మర్దని చికిత్స ఉంటుంది, ఆవిరి చికిత్స ఉంటుంది, జల చికిత్స ఉంటుంది, మృతికా చికిత్స ఉంటుంది, ఎలక్ట్రోథెరపీ ఉంటుంది, ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. ప్రస్తుతం సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి ప్రకృతి చికిత్సలతో పాటు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్తో మనం ఎక్సర్సైజ్ చేసే దాని మూలాన మోకాళ్ళ నొప్పి ఎక్కువ కాకుండా ఉంటుంది, తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మెడ, నడుము నొప్పి, భుజం నొప్పి ఇలాంటి రుగ్మతలు రావు. జీర్ణశక్తి సరిగా ఉంటుంది, మలబద్ధకం లేకుండా ఉంటుంది, నిద్ర సరిగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నా, ఉన్న జబ్బులు తగ్గాలన్నా ప్రకృతి చికిత్సలతో పాటు ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా డైలీ చేయడం ఎంతో ఆవశ్యకంగా ఉంది. థ్యాంక్ యూ.